ఎందుకో తెలీదు, చాలా బాధగా ఉందిరా. నీతో గడిపిన కొన్ని క్షణాలే నేను సంతోషంగా ఉంటాను. మళ్ళీ ఆ పాత ప్రపంచానికి వెళ్ళాలంటేనే బాధగా ఉంది. ఏం కాదులేదు, అంత మంచి జరుగుతుంది. నువ్వేం బాధపడకు, సరేనా? ఆ రోజుల్లో మనం చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. అసలు ఒక్క క్షణం కూడా గొడవ ఆడకుండా ఉండేదే లేదు. మనం ఎన్ని గొడవలు ఆడినా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. కావ్య, మీకు ఒకరోజు ఏం జరిగింది గుర్తుందా? మనం క్లాస్ బంక్ కొట్టి సినిమాకి వెళ్ళాం. ప్రిన్సిపల్ ఏమో మీ నాన్నకి చెప్పేశాడు. మీ నాన్న అయితే ఒక్కటే కొట్టుడు నేను. గుర్తుందా? నీకు గుర్తుంది? అసలు అవి మర్చిపోయే రోజులా చాలా హ్యాపీగా ఉండేవాళ్ళం. నీకు ఇంకో విషయం గుర్తుందా? మీ నాన్నగారు మీ కాలేజ్ ఫీ కట్టమని నీకు ఇస్తే నువ్వు అవి ఖర్చు పెట్టుకొని నన్ను పబ్బుకి తీసుకెళ్ళావు. అవన్నీ గుర్తున్నాయి? గుర్తున్నాయి. దాంతో ఆ రోజు ఏం జరిగింది? ఇంటికి వెళ్ళాక నీకు బెల్ట్ మాతలే. ఆ రోజు నుంచి నాకు పాకెట్ మనీ కూడా మానేసాడు కదా. అవును, అది కూడా గుర్తుంది. కానీ ఆ వాతలు నువ్వు కవర్ చేసుకోలేక చచ్చిపోతుంటే కాలేజ్ లో అసలు మామూలుగా లేదు. ఇప్పటికీ ఉన్నాయి ఆ వాతలు. నిజంగానా? నీకు ఇంకో విషయం గుర్తుందా? ఆ వాతలు ఏంటో అని అడిగితే బైక్ యాక్సిడెంట్ అయిందని చెప్తావా? నా దగ్గర అబద్ధాలా? అసే నీకు బైక్ యాక్సిడెంట్ చెప్పకుండా బెల్ట్ వాతలు అని చెప్తే నువ్వు ఏ ఆయిల్ రాజత్వం భయంతోనే అలా చెప్పాను. చివరికి రాసింది నేనే కదా మరి. అవునండి, బట్ అలా అబద్ధం కూడా చాలా క్యూట్ అనిపించింది. ఆ రోజుల్లో తెలియదు కానీ అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే సరదాగా ఉన్నాయి కదా. అది మర్చిపోలేని మొదటి జ్ఞాపకాలు. ఇంకా ఇంకేమేమి గుర్తున్నాయి? చాలా గుర్తున్నాయి, బట్ చెప్తే నువ్వు కోపడతావేమో. చెప్పు. ఒకరోజు మనం టెంపుల్కి వెళ్ళేటప్పుడు మీ ఫ్రెండ్ రమ్యని తీసుకొచ్చారు కదా. తను ఒక 1 month తర్వాత నాకు లైన్ వేయడం మొదలు పెట్టింది. చెప్పలే, చెప్తే నువ్వు మన నన్ను కొడతావు కదా. నువ్వేం చేసావు? నేనేం చేయలేదు, సరదాగా ఒకరోజు సినిమాకి తీసుకెళ్ళి అలాగా పాప్కార్న్ కొనిపించి వచ్చేసారు. నిజంగా సినిమాకి వెళ్ళేవా దాంతో? లేదు బుజ్జి, జోక్ చేసాలే. నిజం చెప్పు. నిజం కాదు. ఇప్పుడు కూడా టచ్ లో ఉంది కదా? లేదు, నిజంగా లేదు. నేనే తొట్టే, అసలు నేను తీసుకెళ్ళలేదు. నాటకాలు ఆడట్లేదు, తీసుకెళ్ళే ఉంటావు. నా మీద ఎందుకు? ఇంకా ఇంకో విషయం గుర్తుందా నీకు? ఏంటది? మన ఇద్దరం ఒకసారి షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ సడన్ గా సురేష్ గారు వచ్చాడు. నాకు రెడ్ రోజ్ ఇచ్చి ప్రపోజ్ చేశాడు. ఆ రోజు నీ మొహం చూడాలి, నాకు ఇప్పటికీ గుర్తొస్తే నవ్వుకుంటాను తెలుసా. నీకు నవ్వులాట్లో ఉంది, నాకు ఎలా ఉంది తెలుసా? కంపరం వచ్చేస్తుంది వాడి పేరు వింటే. బాగా కాలుతున్నట్టుంది. మామూలు కాలడమా? సరేలే, ఇంకేంటి? అవును, మంచి జాబ్ ఉన్నావు కదా, మరి ఎందుకు ఇంకా పెళ్లి చేసుకోలేదు? ఇదిగో ఆ పెళ్ళి అనే మాట ఆడుకో. ఆ రోజు నాకు జాబ్ రాలేదని నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదు. ఇప్పుడు జాబ్ వచ్చిందని నేను వేరే ఎవరైనా పెళ్లి చేసుకుంటానా? అంటే ఇప్పుడు నువ్వు అనేది ఏంటి? నీకు జాబ్ లేదని నేను పెళ్లి చేసుకోకుండా వేరే వాళ్ళని చేసుకున్నానని చెప్తున్నాను, అంతేనా? మరంతే కదా. ఆ రోజుల్లో అదే కరెక్ట్ అనిపించింది, కానీ ఇప్పుడే తెలిసింది నేను చేసిన తప్పని. అందుకే ఇప్పుడు నువ్వు తప్పు చేయొద్దని పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండమని చెప్తున్నాను. ఓహో, మరి పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉన్నావా? నేను లేను,
నువ్వైనా ఉండాలని కోరుకుంటున్నా. నాకు నమ్మకం లేదులే. అందరూ అలాగే ఉన్నారు కదా. అవునులే, కానీ నువ్వు నా నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఈ అమ్మాయి మీద నాకు మనసు వెళ్ళడం ఎలా నీకు జ్ఞాపకాలతో బతికేస్తాలే. ఆ ఆలోచన మార్చుకోమంటున్నాను. ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. నేను పెళ్లి చేసుకోవాలని చాలా కష్టపడి బెస్ట్ కంపెనీలో జాబ్ తెచ్చుకున్నాను. తీరా వచ్చేసరికి నాకు బ్యాడ్ న్యూస్ తెలిసింది. నీకు పెళ్లి సెట్ అయిపోయింది. చేసేదేమీ లేక నీ జ్ఞాపకాలతో బతికేస్తుంది. అయిందేదో అయిపోయింది. ఇప్పుడు గతాన్ని తలుకుంటే బాధ తప్ప ఇంకేం ఉండదు. అవన్నీ మర్చిపోయి నువ్వు పెళ్లి చేసుకో. వద్దు కావ్య, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకోవాలనుకున్నాను. నిన్నే చేసుకుంటా కూడా. నేను పెళ్లి చేసుకుందామని ఎంతో కష్టపడి ది బెస్ట్ కంపెనీలో జాబ్ తెచ్చుకొని గుడ్ న్యూస్ చెప్దామని నీ దగ్గరికి వస్తే ఈలోగా నాకు బ్యాడ్ న్యూస్ తెలిసింది. నీకు పెళ్ళి ఫిక్స్ అయ్యింది. అదేదో జరిగిపోయింది. ఆ గతాన్ని ఇప్పుడు తలుచుకుంటూ బాధపడుతూ కూర్చుంటే ఎలా? అందుకే చెప్తున్నాను, ఇప్పటికైనా పెళ్లి చేసుకో. లేదు కావ్య, పెళ్ళంటూ చేసుకుంటే ఎన్నో చేసుకోవాలనుకున్నాను. నిన్నే చేసుకుంటాను. ఏం మాట్లాడుతున్నావు? నాకు పెళ్ళి అయిపోయింది. అదే నాకు పుడుతుంది. పెళ్ళి అయితే ఇప్పుడు నువ్వు హ్యాపీగా లేవు కదా. నన్ను చేసుకో, మనం హ్యాపీగా ఉన్నాం.